ఒక సైనికుడు తన తోటి వారి రూంలో బాంబు వేసి చంపేశాడు. అతడు సర్వీసులో ఉన్న 2 ఏళ్ల కాలంలో తీవ్రమైన అన్యాయానికి గురయ్యాడని తెలిసింది. పగటిపూట తోటి సైనికుల బృందం అతడిని వేధించేది. రాత్రివేళల్లో స్క్వాడ్ లీడర్ కోపానికి అతడు బలైపోయేవాడు. అధికారులు ఏదో తప్పు జరుగుతోందని గమనించినప్పటికీ మౌనంగా ఉండిపోయారు. అతడిని అద్దం ముందు నిలబెట్టి రాక్ పేపర్ సిజర్స్ గేమ్ ఆడించేవారు. అందులో గెలిస్తేనే మిగిలిపోయిన ఎంగిలికూడు తినడానికి అనుమతించేవారు. సైనికుల వేధింపులు కొనసాగే కొద్దీ అతడి మానసిక స్థైర్యం క్రమంగా దెబ్బతింది. అయినప్పటికీ తన ఒంటరి తల్లికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో అతడు అన్నింటిని భరిస్తూ ఎదురుతిరగలేదు. డిశ్చార్జ్ అయ్యే వరకు ఓపిక పడితే అంతా సర్దుకుంటుందని భావించాడు. అయితే ఊహించని సంఘటన ఒకటి జరిగింది. వేధింపులకు నాయకత్వం వహించిన స్క్వాడ్ లీడర్ ఈ వ్యక్తి తల్లిని కూడా తీవ్రంగా దూషించాడు. ఆ మాటలతో అతడు పూర్తిగా నిస్సహాయ స్థితికి చేరాడు. తన తల్లికి ఎలాంటి హాని జరగనివ్వకూడదని శపథం చేశాడు. అతడు డార్మిటరీకి వెళ్లి స్క్వాడ్ లీడర్ ఎక్కడ ఉన్నాడో చెప్పాలని డిమాండ్ చేశాడు. సైనికులు నవ్వడంతో వారిపై గ్రెనేడ్ విసిరి పేల్చేశాడు. అతడు తన ఆయుధాన్ని చేతబట్టి తనను వేధించిన సైనికులందరిపై గురిపెట్టాడు. నిరంతరంగా తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయి. వేధించిన వారందరూ కాల్చి చంపబడ్డారు. అతడు చివరి తలుపు తెరవబోతుండగా స్క్వాడ్ లీడర్ బయటకు దూసుకొచ్చాడు. అతడు తుపాకీతో స్క్వాడ్ లీడర్ కాలిపై కాల్చాడు. కాని బుల్లెట్ ఇరుక్కుపోయింది. గాయపడిన స్క్వాడ్ లీడర్ ప్రాణభిక్ష పెట్టమని వేడుకోవడం ప్రారంభించాడు. అయినప్పటికీ అతడు తన తుపాకీతో ఆ స్క్వాడ్ లీడర్ ప్రాణం పోయే వరకు తీవ్రంగా బాదాడు. సరిగ్గా అదే సమయంలో స్పెషల్ ఫోర్సెస్ అక్కడికి చేరుకున్నాయి. అతడు లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు అతడు చట్టపరమైన విచారణను ఎదుర్కోవాల్సి ఉంది.